హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధినేని. అందరికీ లైఫ్లో ఒక లక్ష్యం అంటూ ఉంటుంది, కానీ ఈ హీరోకి ప్రెగ్నెంట్ చేయడమే లక్ష్యం అంట. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది కదా. సో ఆ మూవీ గురించి కనుక్కుందాం. సంతాన ప్రాప్తిరస్తు అని November 14th రాబోతుంది. సో యాక్టర్స్ చాందిని చౌదరి గారు అండ్ విక్రాంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగుంది. సంతాన ప్రాప్తిరస్తు అసలు చాలా శాస్త్రీయంగా పెట్టారు ఫస్ట్ టైటిల్ అని అనుకున్నాను. ఎలా ఏం జరగబోతుంది, ఏంటి టైటిల్ విశేషాలు ఏంటి? టైటిల్ యాక్చువల్గా ఇది మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా డిసైడ్ చేసింది. వాళ్ళకి మంచి తెలుగు టైటిల్స్ అంటే ఇష్టం. సో ఫస్ట్ టైం నేను విన్నప్పుడు కూడా సంతాన ప్రాప్తిరస్తు అంటే ఇప్పుడు అన్నీ ఎక్కువ ఇంగ్లీష్ టైటిల్స్ వస్తున్నాయి. తెలుగు టైటిల్స్ పెట్టినా కూడా జస్ట్ 2 letters 3 letters అంతే. సో వినంగానే బాగా ఒక బ్లెస్సింగ్ లాగా అనిపించింది, ఏదో హిట్ ప్రాప్తిరస్తు ధన ప్రాప్తిరస్తు ఆ టైప్లో. సో ఐ లైక్డ్ ఇట్, నాకు బాగా అనిపించింది. సో మూవీలో కంటెంట్ బేసిక్గా చూసుకుంటే సంతాన ప్రాప్తిరస్తు చుట్టూతోనే తిరుగుతుంది కదా. సో చాలా యాప్ట్గా సెట్ అయిందని కూడా అనిపించింది. అవును, చాలా రిలేటబుల్ స్టోరీ లాగా అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి కావాల్సిన అన్నట్టుగా అనిపించింది. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది చాందిని చౌదరి గారు? నా క్యారెక్టర్ ఇప్పుడు ఈసారి కొంచెం ఒక గర్ల్ నెక్స్ట్ డోర్, హోమ్లీ అండ్ అట్ ద సేమ్ టైం తనకంటూ ఒక వాయిస్ ఉండేది, తనకంటూ ఒక ఆలోచన ఉండేది. అట్ ద సేమ్ టైం తనకి ఇష్టమైన మా వ్యక్తి అండ్ తన తండ్రి ఇద్దరి మధ్యన నలిగిపోతూ ఉన్న ఒక సింపుల్ అమ్మాయి. దట్ ఈస్ హౌ షీ ఈస్ గోయింగ్ టు బి. ఎవరు చెప్పారు మీరు గర్ల్ నెక్స్ట్ డోర్? యు ఆర్ హీరోయిన్ క్యారెక్టర్. ఓకే. అండ్ తెలుగు మూవీస్ కొంచెం తక్కువ చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఎందుకని అంటే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం కొంచెం టైం తీసుకొని చేద్దాము ఆ టైప్లో ఉన్నారా? వినడమే లేదా? ఎందుకని యూఆర్ టేకింగ్? తక్కువ ఏం చేయట్లేదండి. లాస్ట్ ఇయర్ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సంవత్సరం కొంచెం గ్యాప్ వచ్చింది. అంటే నాకు ఇంజరీస్ అయ్యాయి లాస్ట్ ఇయర్. ఏమైంది? మన సెట్లోనే నాకు నీ ACL టేర్ అయింది. సో దాని తర్వాత ఆల్మోస్ట్ 5 months అదే టేర్తోని ఐ షార్ట్. సో కాంప్లికేషన్స్ వచ్చి కొంచెం 3-4 months ఐ వాజ్ బెడ్ రిడన్. సో అప్పుడు ఐ ఆబ్వియస్లీ కుడెంట్ వర్క్. స్లోలీ ఇప్పుడు ఒక 70% రికవరీ అయింది. సో నౌ ఐఎమ్ లిటిల్ కొంచెం ఓపెన్ టు వర్క్. ప్రమోషన్స్కి అది రెడీ ఉన్నాను. సో వచ్చి చేస్తున్నాను. అండ్ యువ్ సీన్ మొన్నే పూజ జరిగింది. నౌ ఐఎమ్ రెడీ టు స్టార్ట్ వర్కింగ్. ఆ చిన్న గ్యాప్ అంటే ఇట్స్ జస్ట్ 6 months గ్యాప్ వచ్చింది అంతే. బట్ దానికి తగ్గట్టు లాస్ట్ ఇయర్ 3 releases అయ్యాయి బ్యాక్ టు బ్యాక్. సో లేదు కానీ ఈ మూవీ చూస్తుంటే అంత యాక్షన్ మూవీలా అనిపించలేదు మీకు? యాక్షన్ సీక్వెన్స్ లో అయిన నీట్ ఎయిర్ కాదులేండి, ఆ టైప్ యాక్షన్ కాదు, ఇంకో టైప్ యాక్షన్ అనుకోండి. కైండ్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ వి వాంట్ టు నో. బెడ్ మీద ఎక్స్టెండెడ్ టైం కూర్చోవాలి. యాక్చువల్లీ ఒక చిన్న ఇంటిమేట్ సీన్. సో బాగా ఇలా కాలు నీస్ మీద ప్రాపర్ సపోర్ట్ లేని దగ్గర ఎక్కువ నీస్ మీద కపుల్ ఆఫ్ డేస్ షూట్ చేసే సీక్వెన్సెస్ లోని అన్బ్యాలెన్స్డ్ గా ఎక్కువ సేపు అలా చేయడం వల్ల ఫర్ కపుల్ లైక్ 7-8 days అలా చేసేటప్పటికి ఫస్ట్ పెయిన్ స్టార్ట్ అయింది. ఐ కుడెంట్ వాక్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బై ది ఎండ్ ఆఫ్ 8th day టేర్ వాస్ కంప్లీట్లీ డన్ అన్నమాట. సో ఇట్ వాస్ స్లో అది అలా జరిగింది. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా ఎప్పుడు ఏం అవ్వలేదు, టచ్ వుడ్. కానీ అలా ఉంటుందండి యాక్షన్. ఈ టైప్ ఆఫ్ యాక్షన్ ఉంటుందా ఇంకా వేరే డిషుమ్ యాక్షన్? డిషుమ్ యాక్షన్ అంటే మా ఇద్దరి మధ్య డిషుమ్ వర్బల్ ఆర్గ్యుమెంట్స్ చాలా ఉంటాయి మా ఇద్దరి మధ్య. There are no fights in the movie. సాఫ్ట్వేర్ అని చెప్పారు కాబట్టి ప్రాబబ్లీ త్రూ వర్డ్సే ఉంటుంది మొత్తం అంతా ఫైట్ అని చెప్పేసి. సో మీకు ఎలా అనిపించిందండి? మీ రోల్ ఎలా ఉండబోతుంది దీంట్లో? నా రోల్ పేరు చైతన్య. ఈ మూవీలో హీఈస్ అ నెక్స్ట్ డోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బేసిక్గా ఇప్పుడు హైదరాబాద్లో ఏ రోడ్కి వెళ్ళినా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్యామిలీ ఉంటుంది. అలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాగా స్ట్రెస్ఫుల్ జాబ్ అండ్ బాగా స్మోక్ చేస్తాడు. వాడికి ఒక ఫ్రెండ్ అభినవ్ గుమ్మటం, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. స్మోక్ చేస్తాడు, డ్రింక్ చేస్తాడు, స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకుని బిర్యానీలు తింటాడు. సో ఆ టైప్ పర్సన్ అన్నమాట. సో కొంచెం అన్హెల్తీ లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ మధ్యలో చాందిని ఆ అమ్మాయిని, కళ్యాణి అనే క్యారెక్టర్ని తను చూడడం, తన లవ్లో పడడం. ఫస్ట్ తను ఒప్పుకోదు, తర్వాత తను ఒప్పిస్తాడు. కానీ అప్పటికి వాళ్ళ మామ అంటే తన మురళీధర్ గౌడ్ గారు తను ఒప్పుకోరు. సో ఫైనల్గా అప్పుడు ఏంటంటే తరుణ్ భాస్కర్ అయితే క్యాటలిస్ట్. ఆయన వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి, పిల్లలు పుడితే ఆటోమేటిక్గా మీ మామ దగ్గరికి వస్తాడు అంటారు. సో వెళ్ళిపోతాం, పెళ్లి చేసుకుంటాం.
కానీ అక్కడ పిల్లలు పుట్టాలంటే మా గ్రహచారం ఒప్పుకోదు బేసిక్గా. సో ఆ ప్రాసెస్లో ఆయన బ్యాక్ వస్తాడు, మా ఇద్దరి మధ్య ఒక చిన్న ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది 100 రోజులు ప్రెగ్నెంట్ చేయాలని. సో అక్కడి నుంచి మా ఇద్దరి మధ్య ఏం జరిగింది, చైతన్య స్పర్మ్ కౌంట్ ఇష్యూ తెలిసాక అతను ఎలా బ్యాక్ వస్తాడో, నిజంగా వీళ్ళిద్దరికి పిల్లలు పుడతారా లేదా, అలా టైప్ ఒక ఫన్నీ. అసలు తరుణ్ భాస్కర్ గారు ఎలా ఎంటర్ అయ్యారు? యాక్చువల్లీ ఈ సినిమాలో జాక్ రెడ్డి అనే ఒక వెరైటీ క్యారెక్టర్ ఉండేది, హట్కే క్యారెక్టర్. ఇది హీఈస్ ఎ క్యాటలిస్ట్ అనమాట. ఒక ఆయన సెంట్రల్ క్యారెక్టర్ కాదు కానీ ఆయన వల్లే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. పిల్లలు పుడితే ఒప్పుకుంటారు, ఇలాంటి సలహాలన్నీ అతని దగ్గర నుంచి ఎక్కేది. సో మా డైరెక్టర్ గారు ఆయన వేమన పద్యాలు చెప్తా ఉంటారు ఎంతసేపు. అంటే మా డైరెక్టర్ గారు రాసుకునేటప్పుడే ఇలాంటి కథకి ఒక డిఫరెంట్ పర్సనే చేయాలి, తరుణ్ అయితే బాగుంటుంది అని నేను అనుకున్నాను. అండ్ మా డైరెక్టర్ మధుర శ్రీధరెడ్డి గారికి, తరుణ్ భాస్కర్ గారికి వాళ్ళకి ఒక అసోసియేషన్ ఉంది పెళ్లి చూపుల టైం నుంచి. సో ఆ టైంలో వీళ్ళు వెళ్ళడము, ఆ స్టోరీ, ఆ రోల్, మా స్టోరీ వినిపిస్తే తరుణ్కి బాగా నచ్చింది అనమాట జాక్ రెడ్డి క్యారెక్టర్. సో ఈ సైడ్ ఐ విల్ డూ ఇట్. సో ఆన్ బోర్డ్ రావడం అండ్ ఆయన 100% దానికి జస్టిస్ చేసి ఆయన ఫ్లేవర్ యాడ్ చేసి వెళ్ళారు. ఓకే, యూజువల్గానే తరుణ్ భాస్కర్ గారి వైబ్ వేరే ఉంటుంది, ఆ యాక్టివ్నెస్, వేసే పంచులు, బేసిక్ స్లాంగ్ కూడా చాలా తెలంగాణ స్లాంగ్లో అలా అలా మాట్లాడుతూ ఉంటారు కదా. మీ అందరికీ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా అండ్ అప్పుడు ఎలా అనిపించింది? నాకు తరుణ్కి చాలా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి, తనకి కూడా ఐ థింక్ 1 or 2 సీన్స్ ఉన్నాయి బేసిక్గా. మీకున్నాయా? నాకు ఆయనకు ఉన్న సీన్స్ చాలా ఉంటాయి. యాక్చువల్ నాకు, అభినవ్కి, తరుణ్కి అండ్ నాకు, వెన్నెల కిషోర్కి, తరుణ్కి సీన్స్ ఉన్నాయి కొన్ని. సో ఇట్ ఇస్ అవుట్ రైడ్, అన్ని సీన్స్ హిలేరియస్ అన్నమాట. పంచులు పడుతూ ఉంటాయి ఆమూల నుంచి, అన్ని సైడ్ల నుంచి పంచులు పడుతూ ఉంటాయి. సో మనం మధ్యలో ఎక్కడో బ్యాలెన్స్ చేసుకుని మన రోల్ని జస్టిఫై చేసుకుంటూ ఉండాలన్నమాట బేసిక్గా. అంటే అందరూ స్టాల్ వర్డ్స్, తరుణే కాకుండా అభినవ్, ఈ నగరానికి ఏమైంది కల్ట్ క్లాసిక్, దాంట్లో ఉన్న అభినవ్, దాంట్లో ఉన్న తరుణ్, ఇద్దరు ఇక్కడ ఉన్నారు మన ముందే. సో ఆ బ్యాలెన్స్ చేసి ఆ రోల్ని జస్టిఫై చేయడం అనేది ఇట్ వాజ్ ఏ టఫ్ యాక్ట్ టు డూ. వాళ్ళందరూ కూడా మొత్తం ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా వస్తారు అండ్ దీంట్లో చూసినప్పుడు కూడా ఓకే ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంటే ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ మీరేంటి లివిన్లో ఉన్నారా సినిమాలో? ఏంటి లివిన్లో ఉన్నారా? లివిన్ కాదు, యాక్చువల్లీ గెట్ మ్యారీడ్. అంటే వాళ్ళ ఫాదర్ ఒప్పుకోకపోతే తరుణ్ అడ్వైస్ మీద వి బోత్ ఎలోప్, మేము ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుంటాం అన్నమాట యాక్చువల్గా. సో పెళ్ళయ్యాకే కలిసి ఉంటాం. ఓకే ఓకే, అయితే లివిన్ ఏం లేదు. ఓకే ఓకే, పద్ధతిగానే ఉంటుంది. ఓకే, మీకండి మీ కాంబినేషన్ సీన్స్ గురించి చెప్పండి. అంటే వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, అభినవ్ గారు ఉన్నారు, తరుణ్ భాస్కర్ గారు ఉన్నారు, ఇలా మురళీధర్ గౌడ్ గారు ఉన్నారు, జీవన్ ఉన్నారు, అనిల్ ఉన్నారు. వెన్నెల కిషోర్ గారితో జస్ట్ ఒక సీక్వెన్సే ఉంది మూవీలోని. తరుణ్ భాస్కర్తో అండ్ అభినవ్తో ఉన్నాయి సీన్స్, జీవన్తో ఉన్నాయి అండ్ అనిల్తో ఉన్నాయి. హర్షవర్ధన్ గారితో నాకు లేవు. సో నాకు వీళ్ళందరూ బయట ఆల్రెడీ ఫ్రెండ్స్ కాబట్టి ఇట్ వాస్ వెరీ ఈజీ టు వర్క్ విత్ దెమ్. నాట్ అంత అంటే ఆల్రెడీ ఎనర్జీస్ అవి ఐడియా ఉన్నాయి, వైబ్ అది ఉంది కాబట్టి ఇట్ వాస్ ప్రిటీ ఈజీ. ఇట్ వాస్ యాక్చువల్లీ ఫన్, ఫ్రెండ్స్తో కలిసి చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. కాకపోతే ఆన్ కెమెరా నాకు వాళ్ళు స్ట్రేంజర్స్. సో ఆ ఓవర్ ఫెమిలియరిజం చూడకంటే కొంచెం కంట్రోల్డ్గా పర్ఫార్మెన్స్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఎక్కడ అంటే ఏదైనా సిచ్యువేషన్ జరిగిందా, ఏదైనా సీన్ కానీ ఇలాగా యూనో ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్? ఏంటి అంటే మ్యాచబుల్ ఆఫ్ స్క్రీన్లో వేరే వైబ్లో ఉంటారు, ఆన్ స్క్రీన్లో వేరే వైబ్లో ఉంటారు. సో మ్యాచ్ చేయడం కుదరదు అంటారు కదా. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా ఇది కష్టం అవుతుంది అని చెప్పేసి? అన్ఫార్చునేట్లీ అన్ని సీన్స్లోని పరిచయం లేనట్టు, జస్ట్ అప్పుడే పరిచయం అయినట్టు కొంచెం కొత్తగానే ఐ హ్యాడ్ టు పర్ఫామ్. కట్ అవగానే మళ్ళీ చేసేవాళ్ళే అలా ఉంది. కట్ అవగానే మళ్ళీ చేసేవాళ్ళే. అప్పటి వరకు ఇలా మాట్లాడుకుని మళ్ళీ రాగానే మళ్ళీ ఏదో తెలియనట్టు, అది ఇట్ వాస్ జస్ట్ మోర్ లైక్ ఆపోజిట్ ఉంటుంది జనరలీ. షార్ట్ రెడీ అనగానే బాగా కలిసిపోయినట్టుండి, అది అవ్వగానే మళ్ళీ ఒరిజినల్ ఉంటుంది. దిస్ వాజ్ రివర్స్ బేసిక్లీ. But that was fine. ఈ మధ్య రీ రిలీజ్లు బాగా హవా నడుస్తుంది, చూస్తున్నారా అండి? నేను అతడు చూసా. అవునా? నేను బాహుబలి 2కి వెళ్దాం అనుకున్నా, కుదరలే. మేబీ tonight if I get a chance I'll go. ఓకే ఓకే, సో రీ రిలీజ్ చేస్తే కనుక కలర్ ఫోటో రీ రిలీజ్ చేయాలి అని అందరూ అంటున్నారు. సో అలాంటివి వింటుంటే ఏమనిపిస్తుంటారు? సో అసలు చాలాసార్లు యాక్చువల్లీ డేట్ కూడా ఒకసారి అనౌన్స్ చేశారు, ఇలాగా రిలీజ్ ఉంటుంది థియేటర్లో ఇది అది అని. అప్పటి వరకు వచ్చి ఏదో అయ్యి అది అవ్వకపోవడం. యాక్చువల్లీ సాయి రాజేష్ గారు చాలాసార్లు మధ్యలోని అవుతుంది తప్పకుండా అని చెప్పారు, బట్ సమ్హౌ అది అవ్వలేదు. ఐ డోంట్ నో వై.
ఇప్పటికి కూడా చాలామంది జనాలు థియేటర్లో రిలీజ్ అయితే బ్రేక్ ఇస్తాం అని చెప్పి అంటున్నారు. వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఆ థియేటర్లో రిలీజ్ అయితే బాగుంటుంది. బికాజ్ ఓటీటీలో వచ్చినా సరే ఎవ్రీబడి సెడ్ దట్ ఇది థియేటర్లో వచ్చుంటే బాగుంటుంది. 5 years అయింది చేస్తే బాగుండు. బట్ ఐ డోంట్ నో వాట్ ఆర్ ద లాజిస్టిక్స్ ఏంటో నాకు తెలియదు కాబట్టి నేను పెద్దగా అవుతే బాగుంటుందని ఆబ్వియస్లీ మా టీం అందరికీ అనిపిస్తుంది. అండ్ చాలామంది నాకు మెసేజెస్ కమెంట్స్ దాంట్లో కూడా దే కీప్ మెన్షనింగ్. అండ్ ఈ సినిమా తెలుగులో తీసినా సరే హిందీ రాజస్థాన్ అక్కడి నుంచి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. 4 years తర్వాత 5 years తర్వాత చూసి ఇప్పుడు మెసేజ్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బాగుంటుంది బికాజ్ ఆ మూవీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసి ఆ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ చూస్తే బాగా ఎంజాయ్ చేసేసి ఈవెన్ వీఆర్ ఆల్సో వెయిటింగ్. మీ టూ వస్తే బాగుండు. అంటే ఆ మూవీ ద్వారా మీరిద్దరూ ఒక యూనో ఆ గ్రాఫ్ అలా అయిపోయింది అని అనుకోవచ్చు. మీకు ఎప్పుడైనా అనిపించిందా సుహాస్ గారికి ఎక్కువ రికగ్నిషన్ వచ్చింది నాకన్నా, లేదంటే ఏమన్నా మార్పు చూసారా అని? ఐ ఫీల్ లైక్ ఇద్దరికి రావాల్సిన రికగ్నిషన్ వచ్చింది. బట్ డెఫినెట్లీ సుహాస్ హెస్ గాట్ మోర్ ఫిల్మ్స్ దెన్ ఐ డిడ్. అది నాకు అది డౌట్ నేను ఎక్స్ప్రెస్ చేసే ముందే జనరలీ చెప్పేది ఏంటంటే అబ్బాయి కాబట్టి హీరో కాబట్టి తనకి బెటర్ పుష్ వచ్చింది. అండ్ మీ బీయింగ్ తెలుగు అంత పుష్ రాలేదు. బట్ స్టిల్ ఇట్స్ బీన్ అ బెటర్ రైడ్. అక్కడి నుంచి ద జర్నీ హ్యాస్ బీన్ ఫార్ మోర్ ఈజియర్ దెన్ ఇట్ హ్యాస్ బీన్ టిల్ దేర్. సో ఉన్న దాంట్లో సంతృప్తి పడ్డాను. మళ్ళీ మీరు అండ్ సందీప్ గారు ఏమన్నా కొలాబ్ అయ్యే ఛాన్స్? డెఫినెట్లీ సందీప్ యాక్చువల్లీ మౌగ్లీ ముందే హీ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్ మళ్ళీ సుహాస్తో నాతోని. యా అండ్ దెన్ అది రైటింగ్ లో ఉన్నప్పుడు మౌగ్లీ ప్రాజెక్ట్ గ్రీన్ లైట్ అయింది. సో హీ వాంటెడ్ టు ఫినిష్ దిస్ అండ్ దెన్ వర్క్ ఆర్ థింక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ దిస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ సేమ్ కొలాబ్, కలర్ ఫోటో కొలాబ్. యా హోప్ఫుల్లీ. బట్ అఫీషియల్లీ ఐఎమ్ నాట్, నేనేం చెప్పట్లేదు. బట్ మేము డిస్కస్ చేసి డెఫినెట్లీ వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. సో కలిసి వర్క్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది డెఫినెట్ గా. మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి చూడాలి అని, వేరే వర్షన్ లో చూడాలి, కలర్ ఫోటో కాకుండా. థ్యాంక్ యూ. బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఓకే, కలర్ ఫోటో కాదు, బ్లాక్ అండ్ వైట్. గుడ్ వన్ అండి. సో మీకేమన్నా రీ రిలీజెస్ జరుగుతున్నాయి కదా, ఈ మూవీ రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అని ఏమన్నా ఉందా మీకు నచ్చినవి బాగా, ఇది అందరు చూడాలి అని? నేను యాక్చువల్గా ఇది చాలా ఐ థింక్ ఎవరు గెస్ట్ కూడా చేయలేదు ఈ మూవీ. నిన్న చెప్పాను యాక్చువల్గా వేరే ఇంటర్వ్యూలో కూడా. అంజలి అని చిన్న ఒక సినిమా ఉంటుంది యాక్చువల్గా, బేబీ చిన్నప్పుడు ఎప్పుడో చూసాను. అంటే దట్ వాస్ ప్రాబ్లీ నాకు గుర్తుండి నా మెమరీలో ఫస్ట్ టైం థియేటర్లో ఒక సినిమా చూసిన ఫీలింగ్ అనమాట అది నాకు. అదేదో స్కూల్లో వాళ్ళు తీసుకెళ్తారు కదా, అలా తీసుకెళ్లారు మమ్మల్ని. అంటే అప్పటికి రిలీజ్ చాలా ఏళ్ళు అయిపోయింది, బట్ మమ్మల్ని అందరినీ కిడ్స్ అందరినీ తీసుకెళ్ళి మాకు చూపించారనమాట సినిమా. ఎందుకో ఆ మైండ్లో అది పడిపోయింది నాకు. అది చాలా ఒక ఫ్రెష్ ఫీలింగ్. దాంట్లో రఘువరన్ గారు యాక్టింగ్, బేబీ షామ్లీ. సో ఈరోజు కూడా ఎప్పుడన్నా ఒక సినిమా నేను మళ్ళీ చూడాలి థియేటర్లో అనిపిస్తే ఆ రోజు మ్యాజిక్ అయినా రీక్రియేట్ అయ్యిద్దా, అసలు చూడగలుగుతాను మళ్ళీ అనిపిస్తుంది యాక్చువల్గా. అంటే చాలా వేరే సినిమాలు చాలా ఉన్నాయి చూడాలనుకున్నవి, బట్ ఈ సినిమా అంటే జస్ట్ పర్సనల్గా నాకు ఎందుకో అప్పుడు చూశాను కదా వెళ్ళి, మళ్ళీ థియేటర్లో బిగ్ స్క్రీన్లో చూస్తే ఏమన్నా నేను మళ్ళీ నాలోని కిడ్ బయటకు వస్తాడా అని నాకు ఒక ఫీలింగ్. నేనైతే అంజీ సినిమా చూసానండి, అసలు అలా స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నాను. ఏంటి దేవుడు, ఆత్మలింగం. ఫస్ట్ టైం థియేటర్ లో నేను చూసిన మూవీ అంజీ. నాట్ మొన్న, చిన్నప్పుడు. అమ్మో, అలా గుర్తుండిపోతే అలా. మీకు అంజలి, మీకేం మూవీ అలా గుర్తుండిపోయింది థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్? ఐ థింక్ అపరిచితుడు చూసారా మీరు? అపరిచితుడు థియేటర్లో 3 సార్లు నేను చూసాను. అద్భుతమైన సినిమా అది. అంటే అప్పటి వరకు అంటే అది న్యూ మూవీ కదా, దానికి ముందు ఏ మూవీస్ మీకు అంత ఇంపాక్ట్ చూపిలేదా థియేటర్ ఎక్స్పీరియన్స్? అపరిచితుడు 2004 or 5 no by the time you must have watched other movies. కానీ అప్పటికి నాకు అంత ఏంటంటే ఐ వాజ్ స్టిల్ యంగ్ అప్పటికి. సో ఆ టైం కూడా ఐ వాజ్ స్టిల్ ఇన్ స్కూల్, ఇంకా మిడ్ స్కూల్లో ఉండేదాన్ని. సో దానికి ముందు అంత థియేటర్కి వెళ్ళి చూసి అంత గుర్తున్నాయంటే ఐ వాజ్ టూ యంగ్ టు రిమెంబర్ అది. 2000 అపరిచితుడు కన్నా ముందంటే అలా బొమ్మరిల్లు ముందేనా? అపరిచితుడు తర్వాత బొమ్మరిల్లు. అప్పటికి కొంచెం నాలెడ్జ్ ఉంది సినిమా మీద. మీరు అలా చెప్పగానే నాకు ఫస్ట్ వచ్చిన థాట్ అయితే అపరిచితుడే. బికాజ్ పిచ్చి పిచ్చిగా నచ్చింది నాకు ఆ సినిమా. ఏ క్యారెక్టర్ ఈ ముగ్గురులో ఎవరు కావాలి మీకు? నాకా ఉంటాడు కదా యాక్చువల్ అపరిచితుడు. యా ఐ వాంట్ దట్. ఐ థింక్
ఇప్పుడు సొసైటీలో జరిగే దారుణాలకు అలాంటిది ఒకటి ఉంటే అందరు లైన్లో ఉంటారు. ఓ వావ్. సో ఏంటి ఏం దారుణాలు అంత చూపించాయి మీకు? అపరిచితురాలు అయిపోవాలి అంటే, ఏదైనా మార్చాలి అంటే ఏం మారుస్తారు? ద వైలెన్స్ అగేన్స్ట్ యానిమల్స్ వుడ్ లవ్ టు చేంజ్. కొంచెం ఎంపతి బెటర్ క్రియేట్ అయితే బాగుంటుంది. ఒక కుక్క కరిస్తే అన్ని కుక్కల్ని బ్యాన్ చేయాలంటారు. మరి ఒక్క రేప్ జరిగితే అందరినీ బ్యాన్ చేయరు కదా. ఇట్స్ నాట్ ద కరెక్ట్ వే టు హ్యాండిల్ సచ్ ఇన్సిడెంట్స్. సో అలా ఐ జస్ట్ సీ అ లాట్ ఆఫ్ యానిమల్ క్రూయల్టీ లైక్ ఒక కమోడిటీస్ లా వాడతారు. దట్ ఐ డు నాట్ లైక్ అట్ ఆల్. సో ప్రాబ్లీ దట్ ఐ వుడ్ లైక్ టు చేంజ్. వైలెన్స్ అగేన్స్ట్ ఎనీవన్ should be treated very utmost severely, especially violence against kids. అలాంటివి కానీ చాలా స్ట్రిక్ట్గా డీల్ చేయాలి. ఇలా చాలా ఉంటాయి. That was a serious one. Yeah, that was a serious question. సో మీ మూవీస్ అన్నిటిలో ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ అవుతుందండి మీరు ఇండస్ట్రీకి వచ్చి? 10+. 10+ అవుతుంది. 10+ సిన్స్ ఐ స్టార్టెడ్ ఇక్కడ, అంటే సిన్స్ మై ఫస్ట్ రిలీజ్ ఇట్స్ బీన్ 10 years. ఓకే. ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇక్కడ. ఓకే. సో హార్డెస్ట్ వేలో నేర్చుకున్న ఒక లెసన్ అంటే ఏం చెప్తారు? ఇన్ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. మనం కరెక్ట్గా ఉన్నాం అని చెప్పి అవతల వాళ్ళు మనతో కరెక్ట్గా ఉండరు. మనం ఎంత మంచి చేసినా సరే మనల్ని చెడు చేసే వాళ్ళు చెడు చేస్తూనే ఉంటారు. there'll be so many incidents where you do correct and still అవతల వాళ్ళు తప్పు చేసినా వెళ్ళి అది రివర్స్లో చెప్తారు బయట 10 చోట్ల తిరిగి. మనం వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేయకపోతే బయటకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు అవన్నీ ఉంటాయి. చాలా చాలా హార్డ్ లెసన్స్ ఉంటాయి. ఓకే, దట్స్ అ హార్డెస్ట్ వే టు లెర్న్ ఎ లెసన్. మనం హైలో ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్ళు మనతో లోలో ఉన్నప్పుడు ఉండరు. వాళ్ళు లోలో ఉన్నప్పుడు మనం వాళ్ళతో ఉన్నాం కదా అని వాళ్ళు హైలో ఉన్నప్పుడు నువ్వు ఎవరు అని చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. యూ టాకింగ్ సో బోల్డ్. అంటే మిమ్మల్ని మధురం అట్లా చూసిన అమ్మాయిలాగా కలర్ ఫోటో ఆ టైప్లో చూసినలాగా నాకు అస్సలు అనిపించడం లేదు. యూ చేంజ్డ్ ఎ లాట్. వాట్ మేడ్? నాట్ రియలీ అండి, మీరు నా ఇంటర్వ్యూస్ చూసి ఇలానే ఉంటాను నేను. అందుకే చాలా మందికి నచ్చను నేను. నచ్చారు నాకు. ఐఎమ్ గ్లాడ్. బట్ దిస్ ఈస్ ఆల్వేస్ బీన్ మీ. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వచ్చు నాకు. అది దట్ ఈస్ జస్ట్ హౌ ఐ యామ్. ఓకే. సో మీరు చెప్పండి విక్రాంత్ గారు, స్పార్క్లో డైరెక్టర్ కమ్ యాక్టర్. ఇప్పుడు తమిళ్ వాళ్ళకి విజయ్ ఆంటనీ అన్నారు, తెలుగు వాళ్ళకి విక్రాంత్ రెడ్డి గారు వస్తున్నారు అనిపిస్తుంది. ఏంటి మరి? అంటే కొన్ని రోజులు డైరెక్షన్కి దూరం ఉందాం అనుకుంటున్నాండి. ఐ నో విజయ్ ఆంటనీ గారు, ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్ యాక్చువల్లీ. ఇఫ్ దెర్ ఇస్ సమ్ రోల్ మోడల్ ఐ లుక్ అప్ టు విజయ్ ఆంటనీ ఇస్ డెఫినెట్లీ సమ్. ఆయన ఎందుకంటే ద వే హీ డస్ ఆల్ హిస్ మూవీస్ బేసిక్గా. సో కానీ రైట్ నౌ ఏంటంటే మన కెరియర్ బడ్డింగ్ స్టేజ్లో వీ హ్యావ్ టు డిసైడ్ వాట్ యూ వాంట్ బి. డూ వాంట్ బి డైరెక్టర్ ఆర్ అన్ యాక్టర్? బికాస్ బోత్ ఆర్ వెరీ టఫ్ షూస్ టు ఫిల్. సో నాకైతే యాక్టింగ్ అనేది రైట్ నౌ దట్స్ వేర్ మై ప్యాషన్ ఈస్. సో ఐ స్టిక్ టు యాక్టింగ్ ఫర్ ద టైమింగ్. మేబీ డౌన్ ద లైన్ ఒకరోజు చెయ్యాలి అనే రియల్ బగ్ వస్తే అప్పుడు అటెంప్ట్ చేస్తున్నాను. కానీ రైట్ నౌ ఒకవేళ చెయ్యాలి అని వస్తే ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు? ఏ టైప్ ఆఫ్ కథ ఎంచుకుంటున్నారు? డైరెక్షన్ ఛాన్స్ వస్తే మాత్రం నాకు సీరియస్లీ ఐ వాంట్ టు యాక్ట్ విత్ రణబీర్ కపూర్. రణబీర్ కపూర్. ఐ లవ్ హిమ్. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా రైట్ నౌ, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్. ఎలాంటి మూవీ అంటే I think anyways he already worked on Animal, but I like intense stories like that, like intense macho stories like that. So something like Animal basically. It cannot be, and he already did it, but I like those things. సందీప్ రెడ్డి వంగ గారితో మరి చేయాలని లేదా? నాకు if I want to act, then definitely సందీప్ రెడ్డి వంగ. డైరెక్షన్ అయితే రణబీర్ కపూర్తో, యాక్షన్ అయితే సందీప్ రెడ్డి వంగ గారితో. గుడ్ బ్యాలెన్స్డ్. సో చాలా సీరియస్గా వెళ్తుంది కాబట్టి, ఇది సంతాన ప్రాప్తిరస్తు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు ఆ ప్రాప్తిరస్తు ఈ ప్రాప్తిరస్తు అని చెప్తారు కదా, ఆగకుండా ఇద్దరు కలిపి ఒక 10 ఇలాగా దీవెనలు ఇవ్వించండి. నన్నే దీవించండి. ధనం ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. విద్యా కళ్యాణ ప్రాప్తిరస్తు. ఓకే 10 ఉన్నాయో నాకు తెలియదు. విద్యా వాహన ప్రాప్తిరస్తు, గర్ల్ ఫ్రెండ్ ప్రాప్తిరస్తు ఆ టైప్ కూడా చెప్పచ్చు. గర్ల్ ఫ్రెండ్ ప్రాప్తిరస్తు. No, boyfriend only. బాయ్ఫ్రెండ్ ప్రాప్తిరస్తు. ఓకే, అది వివాహ ప్రాప్తి, అది కళ్యాణ ప్రాప్తిరస్తు. ఓకే, కమ్ ఆన్ ఫస్ట్ నుంచి 10. ఫస్ట్ ఒకటి తను చెప్పండి, ఒకటి లైక్ దట్. కళ్యాణ ప్రాప్తిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు, వాహన ప్రాప్తిరస్తు.
విద్య ప్రాప్తిరస్తు. ధనం ప్రాప్తిరస్తు. ఓకే. సంతాన ప్రాప్తిరస్తు. శుభం ప్రాప్తిరస్తు. శుభం ప్రాప్తిరస్తు ఉందా? అంటారు బేసిక్గా. ఓకే ఐశ్వర్యం ప్రాప్తిరస్తు. ఓకే ఐశ్వర్యం ప్రాప్తిరస్తు. నెక్స్ట్ ఇంకేముంటుంది? అవుట్. దట్స్ ఆల్. కాన్ ఎనీథింగ్ యూ కెన్ సే. సంతాన ప్రాప్తిరస్తు. ధన వస్తు వాహన ఉద్యోగ ప్రాప్తిరస్తు. కరెక్ట్. నాకు చెప్పండి. ఉద్యోగ ప్రాప్తిరస్తు. ఓకే మీరు సంతోష ఇంకొక రెండు. సంతోష ప్రాప్తిరస్తు. ఓకే విదేశీ ప్రయాణం ప్రాప్తిరస్తు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. సిల్కురావడి టెంపుల్కి వెళ్ళండి, అక్కడ లెంగ్తీగా ఉంది. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి అన్ని తీసేసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా ఓకే ఫైనల్ గా బుద్ధి ప్రాప్తిరస్తు. సద్బుద్ధి వేరే కాదు, ప్రాప్తిరస్తు. ఇంకా ఉండాలని. వివేకం ప్రాప్తిరస్తు. వివేకం ప్రాప్తిరస్తు. కూల్. దట్స్ ఆల్. చాలా ఉన్నారుగా. జ్ఞానం ప్రాప్తిరస్తు. ఓకే బుద్ధికి ప్రాప్తిరస్తు, జ్ఞానం ప్రాప్తిరస్తు, మోక్షం ప్రాప్తిరస్తు. గుడ్. ఓకే కూల్. ఫైనల్ గా సంతాన ప్రాప్తిరస్తు. విజయం ప్రాప్తిరస్తు. హిట్ ప్రాప్తిరస్తు. యా మీరు సంతాన ప్రాప్తిరస్తు వస్తున్నారు కాబట్టి మేము విజయ ప్రాప్తిరస్తు అని చెప్పి దీవిస్తాం అనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్. మీ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి, ఎంటర్టైన్మెంట్ తగ్గుతుంది. సో ఐ విష్ అండ్ ఐ హోప్ ఈ మూవీలో మాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాము. మీరు చెప్పిన దాని ప్రకారం కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.